బాబు రెడీ బాబు. హాట్ కెమెరా యాక్షన్. మెయిన్ కంటెంట్లోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి. నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే దయచేసి నా ఛానల్ ఒకసారి ఓపెన్ చేయండి, కంటెంట్ చెక్ చేయండి. ఇఫ్ యూ లైక్ ఇట్, మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ కొంచెం షేర్ చేస్తే బెటర్ అనిపిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ ఎవ్రీబడి ఫైన్. టాలీవుడ్ రేంజ్ గతంలో కంటే ఇప్పుడు బాగా పెరిగిందని చెప్పొచ్చు. అలాగే ఇక్కడ హీరోల స్థాయి కూడా బాగా పాన్ ఇండియన్ స్థాయికి చేరుకుంది. ఇలా చాలా మంది ఈ మధ్యన భారీ చిత్రాలతో సందడి చేస్తున్నారు. అలాంటి వారిలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. వరుస హిట్లతో ఫామ్లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ తాజాగా నటించిన మూవీ దేవరా. ఈ మూవీ టాక్తో సంబంధం లేకుండా భారీ రెస్పాన్స్ లభిస్తుంది. నిజం చెప్పాలంటే యాక్చువల్గా వచ్చిన టాక్ ఒకటి, బట్ దేవరా ఫిల్మ్కి వస్తున్న కలెక్షన్ వేరే విధంగా ఉంది. జూనియర్ ఎన్టీఆర్ కి ఉన్న మాస్ ఫాలోయింగ్ వల్ల ఇదంతా సాధ్యమవుతుందని చెప్పొచ్చు. ఇప్పుడు ఫస్ట్ డే అండ్ సెకండ్ డే కలెక్షన్ చూద్దాం. దేవరా బిజినెస్ చాలా గట్టిగానే జరిగింది. నైజాంలో ఈ ఫిల్మ్ 44 crores బిజినెస్ జరిగింది అండ్ సీడెడ్లో 22 crores రైట్స్ సోల్డ్ అవుట్ అయ్యింది. ఇక ఆంధ్రప్రదేశ్లో 46.55 crores సోల్డ్ అవుట్ అయ్యింది. సో ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో 112 crores బిజినెస్ అయింది. అలాగే కర్ణాటకలో 16 crores, తమిళనాడులో 6 crores, రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లస్ హిందీలో 20 crores, కేరళలో 1 crore, ఓవర్సీస్లో 27 crores, కలిపి 182 crores బిజినెస్ అయిందని చెప్పొచ్చు. ఇక ఫస్ట్ డే కలెక్షన్ గట్టిగానే కుమ్మిందని చెప్పొచ్చు. ఫస్ట్ డే తెలుగులో 61.65 crores, తమిళంలో 1.05 crores, కర్ణాటకలో 6.40 crores, కేరళలో 25 lakhs, హిందీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 4.55 crores, ఓవర్సీస్లో 24.70 crores షేర్ వసూలైంది. ఇలా వరల్డ్ వైడ్గా 98.60 crores షేర్, 172 crores గ్రాస్ వచ్చింది. ఈ విధంగా దేవరా ఫిల్మ్ మైండ్ బ్లాక్ అయ్యే కలెక్షన్ సొంతం చేసుకుంది టాక్తో సంబంధం లేకుండా. ఇక సెకండ్ డే కలెక్షన్ చూసుకుంటే కనుక సెకండ్ డే కూడా బాగానే హోల్డ్ చేసిందని చెప్పొచ్చు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో 16 crores షేర్ వసూలు చేసింది. మిగిలిన ప్రాంతాల్లో 10 crores కలెక్ట్ చేసి ఈ విధంగా జూనియర్ ఎన్టీఆర్ గారి యొక్క స్టామినా మరోసారి రుజువైందని చెప్పొచ్చు. సెకండ్ డే ఓవరాల్గా 110 crores షేర్తో పాటు 220 crores గ్రాస్ కలెక్ట్ చేసింది. సో ఈ విధంగానే మూవీ లాంగ్ రన్ లో కలెక్షన్ కంటిన్యూ చేస్తే 500 crores ఈజీగా కలెక్షన్ చేస్తుందని చెప్పొచ్చు. ఈ పాయింట్ గురించి మీరు ఏమనుకుంటున్నారో కమెంట్ చేసి చెప్పండి. నేను మీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నచ్చితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.